బీసీ బంద్ ప్రశాంతం 42% కోటాకు చట్టబద్ధత కోసం కదం తొక్కిన బీసీ సంఘాలు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మద్దతుగా కదిలి వచ్చిన ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు. పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు. కొంతమంది పలువురు, ఇంకందరు కాదు. కదలని బస్సులు, మూతబడ్డ విద్యా వ్యాపార సంస్థలు. రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదని చెప్పేసి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అంటా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాన డిమాండ్తో శనివారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో దీన్ని తెలంగాణ బీసీ జేఏసీ నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. సాయంత్రం వరకు బస్సులు రోడ్డెక్కకపోవడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా చూశారు. మండల్ కమిషన్ నాటి బంద్ కంటే గొప్పగా ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందని, ఇది చరిత్రాత్మక విజయమని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. కోటా సాధించుకునే వరకు పోరాటం ఆగదని, మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. తరలి వచ్చిన నాయకులు బంద్లో అన్ని ప్రధాన పార్టీలు నాయకులు పాల్గొని బీసీ డిమాండ్కు మద్దతు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బీసీ కోటాను బీజేపీని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని, త్వరలో సీఎం నేతృత్వంలో ప్రధాని మోడీని కలుస్తామని ప్రకటించారు. కలుస్తామని చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి చెప్పిండు, నేను అఖిలపక్షాన్ని తీసుకొని పోతా, అన్ని పార్టీల నాయకులని తీసుకొని పోయి ప్రధానిని కలుస్తా, 100% బీసీలకు సంబంధించి మాట్లాడతానని ముఖ్యమంత్రి పోలే. చెన్నూరు, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర బంద్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీకి క్రెడిట్ పోతుందనే బీసీ కోటాను బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి ఫైర్ అయినరు. ఇది ఇట్లున్నది, ఇది అంతా ఇట్లున్నది కదా కథ. బర్కత్పుర బస్ డిపో ఎదుట ఆందోళనలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య తదితరులని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఎంజీబీఎస్ వద్ద ఆందోళనలో పాల్గొన్న పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలని చెప్పేసి ఇక్కడ చూసుకున్నాం కదా. ఇక్కడ చూడరు, కరెక్ట్గా చూడరు, ఇక్కడ కొంచెం మంచిగా దగ్గర జూమ్ చేసి పెట్టు. బీసీ బంద్కు అగ్రనేతలు దూరం. బీసీ బంద్కు అగ్రనేతలు దూరం. అగ్రనేతలు అంటే పెద్ద పెద్ద మునగాలన్నమాట. ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు చూసినావా ఏమన్నాడు? నేను బీసీలకు మద్దతు తెలియజేస్తున్నా అట్లా అన్నాడా? చూసుకో, ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు. సదరు ఉత్సవాల్లో పాల్గొన్నాడు ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎవరు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కానీ బీసీ బంద్కు బయటకు రాలే, మాట్లాడలే, ఇక్కడ బంద్కు సంబంధించి ఎక్కడ కూడా పాల్గొనలే. 2-3 మంత్రులది ఇదే తీరు. 2-3 మంత్రులు ఎవరు ఉంటారు? ఇక రాష్ట్రంలో ఎవరిది కథ నడుస్తున్నది? అగా మంత్రులు అన్నమాట. రెడ్డి మంత్రులు ఎక్కువ. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు మొత్తము అసలు యాక్చువల్గా జీర్ణించుకోలేకపోతున్నారు ఎక్కడికక్కడ. కనీసం ఇక్కడ సర్పంచ్ అవుతాము, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతారు, ఇక్కడ వార్డు మెంబర్ అవుతారంటే వార్డు మెంబర్ని కూడా ఓడ్చుకోలేకపోతున్నారు. చూసినరాయిగా. అందుకని వీళ్ళని గుర్తుపెట్టుకోరి, ఎవరు మనోడు ఎవడు మందోడు తేలిపోతుంది ఇక్కడ. 2-3 మంత్రులది అదే తీరు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదు. బీసీలకు నేనేమంటున్నంటే ఎమ్మెల్యేలు మనం చేస్తే అయినోళ్ళు వాళ్ళు, మంత్రులు మనం బిచ్చం వేస్తే ఆడ మంత్రి పదవిలో కూర్చున్నోళ్ళు వాళ్ళు, మనం ఇస్తే అయినోళ్ళు వాళ్ళు, వాళ్ళను గొప్ప చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాల్గొన్నది ప్రజలే ఫైనల్. కాబట్టి తెలంగాణలో బీసీలు గెలిచినరు, 100% బీసీలు గెలిచినరు. మొత్తం కూడా చైతన్యం వచ్చింది ఎక్కడికక్కడ. అరే బాబు నువ్వేంది నాదేంది కథ, నా ఓట్లు నీ సీట్ ఎట్టవుతుందిరా బాబు అని చెప్పేసి అడుగుతున్నారు. అది రావాల్సిన అవసరం ఉన్నది, వచ్చేసింది. ఇక బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క, అడ్లూరి, కొండ సురేఖ, కొంతమంది వీళ్ళు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది పాల్గొనలేదు. పాల్గొనలేలో ఎవరిలో కూడా కొంతవరకు అర్థమవుతుంది కదా, స్పష్టత వస్తుంది కదా. ఇంకో ఇది లెక్క అన్నమాట. ఇక వాళ్లకు మన మీద ప్రేమ ఉంటుంది, ఇక మనం మంచి చేస్తారట ఇట్లా అనుకుంటే అది పొరపాటు. అది బంద్కు బీజేపీ, బీఆర్ఎస్ చీఫ్ల దూరం. చూసుకో, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు?
రామచంద్రరావు పాల్గొనలే, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పాల్గొనలే, హరీష్ రావు పాల్గొనలే, ఇక్కడ కేటీ రామారావు పాల్గొనలే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనలే. మరి మద్దతు ఇచ్చారు కదా ప్రభుత్వం నుంచి కూడా, మరి పాల్గొనాలి కదా, పాల్గొనలే. అంటే వాళ్ళకి ఇష్టం లేదన్నమాట లెక్క. వాళ్ళు ముగ్గురు కూడా బీసీలు కాదు, ఒక ఆయన వెలమైన, ఒక ఆయన రెడ్డి, ఒక ఆయన బ్రాహ్మణ్. ఎవరి ఎజెండా వాళ్ళకున్నది. బీసీ సంఘాల బంధుపై రియాక్ట్ కాని రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్లో కేసీఆర్, పరిపాలన బిజీలో రేవంత్. బంధు ముచ్చటే ఎత్తని రామచంద్రరావు. తర్వాత కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి. ఐక్య బీసీ సంఘాల ధర్నా నిరసనకు ఆమడ దూరంగా ఉన్న వీళ్ళు. స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్న ప్రధాన పార్టీల అగ్రకులాల నాయకులు. ఇప్పటికైనా బీసీ వర్గాల్లో మరింత చైతన్యం వస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు కష్టమే ఉంటుంది. లేకపోతే వీళ్ళు చూస్తారు కదా, ఎల్లికి ఎగేస్తారు మళ్ళీ దిగేస్తారు అన్నట్టు ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ఇన్నాళ్ళు అన్ని పార్టీల్లో అగ్రవర్ణ నేతలు గప్పాలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే బీసీ హక్కులు, రాజకీయ సాధికారత కోసం ఏ ఉద్యమం జరిగినా తాము ముందుండి పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏమాత్రం సంబంధం లేకుండా సబ్బండ బీసీ కులాల హక్కుల సాధనే తమ ప్రథమ కర్తవ్యం అని బిల్డప్ ఇచ్చారు. ఇక అప్పర్ క్యాస్ట్ లీడర్సు ఇచ్చిండ్రు కానీ 42% బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో శనివారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి బంద్ పిలుపులో భాగంగా తెలంగాణలోని ప్రధాన పార్టీలకు చెందినటువంటి అధ్యక్షుల్లోని ఒక అగ్రవర్ణ నాయకులు ఆందోళనలో పాల్గొనకపోవడం గమనార్హం. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల నుంచి రెస్పాన్స్ అంతంతగానే ఉండడం బాధాకరం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన చాన్నాళ్లుగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అస్సలు బయటకు రావడం లేదు. పార్టీకి సంబంధించిన బాధ్యతలు మొత్తం దాదాపు కేటీఆర్, హరీష్ రావులే చూసుకుంటారు, వాళ్ళు కూడా రాలే. అయితే నిన్న బీసీ సంఘాల బంద్లో కేటీఆర్, హరీష్ రావు ఎక్కడా పాల్గొనకపోవడం గమనార్హం. చూసుకోరిగా కేటీఆర్, హరీష్ రావు వస్తే అడుగురి, గల్లా పట్టుకుని అడుగురి, మీరు చెప్పింది ఏంది, చేసింది ఏందిరా నాయన అని. ఇటువంటి విషయం లోపల పెట్టుకుని బతుకుతుంటారు వీళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పన అంశం వచ్చినప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీ మంత్రి, ఆ పార్టీ శాసనసభ్యుడి స్థానంలో హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. అయితే బీసీ ఐక్య సంఘాలు ఇచ్చిన బంద్లో మాత్రం పాల్గొనకపోవడం శోచనీయం. ఇక బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఆ పార్టీ కూడా నిన్న బంద్కు మద్దతు తెలిపింది. అయితే బంద్లో మాత్రం పాల్గొనలేరు. ఎవరు? పెద్ద పెద్ద లీడర్లు అనుకుంటారు కదా, అట్లుంటుందన్నమాట. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొనలేదు. వీరు వ్యక్తిగత ఇతరత్రా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. మళ్ళీ వేరే కార్యక్రమాలు లేదా అంటే ఏమో జ్వరం వచ్చి పండుకుర్రా, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందంటే ఏం కాదు, మంచిగానే ఉన్నారు. వ్యక్తిగత ఇతర కార్యక్రమాలకే పరిమితమయ్యారు. రామచంద్రరావు, కిషన్ రెడ్డి బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో పార్టిసిపేషన్ చేయలేదు. కేవలం ఆ పార్టీ తరఫున ఈటల రాజేందర్ మాత్రమే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. అంతకు మించి బీజేపీ నుంచి బీసీ సంఘాల బంద్కు పెద్దగా మద్దతు దొరకకపోవడం దారుణమని చెప్పేసి కింద స్థాయి లీడర్లు పాల్గొన్నారు, కింద కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక తెలంగాణలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే అస్థిన వేదికగా జంతర్ మంతర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాలతో కలిసి ధర్నాలు కూడా చేశారు. అయితే శనివారం బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుపై ఆయన అస్సలు స్పందించకపోవడం శోచనీయం. ముఖ్యమంత్రి రేవంత్ శనివారం పూర్తిగా ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాలకే పరిమితమయ్యారు, కానీ ఎక్కడా బంద్లో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే బంద్లో పాల్గొని పార్టిసిపేషన్ చేశారు. దీంతో రాష్ట్ర సీఎం రేవంత్కు 42% రిజర్వేషన్ల కల్పనపై పెద్దగా ఆసక్తి లేదనే సంకేతాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. తద్వారా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు అసలు రంగు వెంటనే ఎట్లా తెలిసిపోతూ ఉంది. చూసిరు కదా, ఇట్లుంటుందన్నమాట లెక్క. లోపల వాళ్ళకి వేరే ఉంటుంది, మీకేమో అట్లా మేము మద్దతు ప్రకటిస్తున్నాం, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అందరూ ఓకే అన్నారు, కానీ పాల్గొనలేదు. చూడుర్రి, అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్
పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.